హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. తెల్లవారిందండి, మేలుకున్నారా? ప్రభు వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారు? ఏ ఏ దేశాల్లో, ఏ ఏ సమయాల్లో మీరు విని వాక్యాన్ని ఎలా ఆధ్యాత్మికంగా బలపడుతున్నారో అన్నది మాకు ఎప్పటికప్పుడు ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియజేస్తూ ఉండండి. ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడైనా ప్రభుని స్తుతించడానికి, మరింతగా మీ కొరకు ప్రార్థించి దేవుని సందేశాలు అందించడానికి మీరు మాకెంతో ప్రోత్సాహాన్ని కలుగజేసిన వారు అవుతారు. రెండవ చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటలు జీవపు ఊటలు కదా, మరొక ఊట ఈరోజు మాకు దయచేయము. నీ మాటలను ప్రేమించుటకు, నీ వాక్యము నిరంతరం ఉంటుందని విశ్వసించి ధ్యానించుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు రక్షించబడ్డారా? మారు మనస్సు పొందారా? ఈ ప్రశ్న ఈ రోజుల్లో ఎక్కువ వినపడటం లేదండి. బాగున్నారా అంటాం, లేకపోతే ఇంకా ఈ లోక సంబంధమైన విషయాలతో పలకరించటం, లేక ఊతపతంగా ప్రైజ్ ద లార్డ్, మరణాత, షాలోమ్ అంటము అలవాటైపోయింది. బట్ మనం ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. మన స్థితిని మనం ఎరిగినట్లుగా మరొకరిని మనం వారి అవసరతను గుర్తించి వారికి సహాయం చేయనట్లుగా మనం దేవుని బిడ్డలుగా చేరినప్పుడు, కూడి వచ్చినప్పుడు, కలిసినప్పుడు ఒకరినొకరు ప్రోత్సాహపరచుకోవాలి. పేతురు ప్రభువుకు ఇష్టమైన శిష్యుడు. అందరు ఇష్టమేలండి. పేతుర్ని ఎక్కువ ఇష్టమంటే ఎక్కువ బలహీనుడు కాబట్టి. మన ఎవరన్నా ఎక్కువ ప్రేమిస్తున్నారంటే దానికి కారణం మేబీ మనం ఎక్కువ బలహీనులమని, మనం ఎక్కువ సెన్సిటివ్ అని, ఎక్కువగా మనం ఉద్రేకపూర్లు అవుతామని, ఎక్కువగా మనం కృంగిపోతామని ఎక్కువ ప్రేమిస్తారు మన అమ్మ నాన్న కూడా కొన్నిసార్లు మిగిలిన వారికంటే. అందును బట్టి నువ్వేదో గొప్పవాడు అనుకుంటే అది అజ్ఞానం. పేతురు చాలా దుడుసోడు, కంగారు మనిషి. కానీ ఎంత స్థిరపడ్డాడంటే దేవుని యందు ఆయన బలపడ్డాడు. వాక్యము విన్నప్పుడు ఆయన బండ గుండె బద్దలైపోయింది. ఆయన దోణిలో కూర్చొని బోధించడం చాలించిన తర్వాత లోతుకు నడిపించమన్నప్పుడు, వల వేయమన్నప్పుడు పేతురు వేసి అద్భుతాన్ని చూశాడు. నేను పాపాత్రులను విడిచిపెట్టిపో, అయ్యా నిన్ను ముట్టుకోవడానికి, నిన్ను చూడటానికి కూడా నాకు యోగ్యత లేదని పశ్చాత్తాపడ్డాడు. ప్రభు అతన్ని క్షమించాడు. నీవు ఇక మీద మనుషులను బట్టి జాలరుగా ఉంటావు. ఆ రీతిగానే పేతురు గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. అది ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్లో 3.5 సంవత్సరాల తర్వాత ప్రభువు సిలువకు వెళ్ళే ముందు, పేతురు నీకోసం నేను ప్రార్థన చేశాను, నువ్వు ఇంకా బలహీనలు ఉన్నాయి నీలో, నువ్వు మారు బొంకుతావు, కోడి కోయక ముందు నా నెరగనని బొంపుతావు, నేను నీ కొరకు వేడుకున్నానంటే కాదు, నా సంగతి నీకు తెలియదు, నువ్వు ఎంత మంచి భక్తున్నావు, ఎంత విశ్వాసనో అన్నాడు. ప్రభు మాట పట్టించుకోలేదు. కానీ శోధన సమయంలో మెలకువగుండి ప్రార్థించండి అన్న మాట వినిపించుకోలేదు, నిద్రపోయాడు. కాబట్టి బొంకాడు. అయితే ప్రభు దృష్టి అతని మీద పడినప్పుడు పశ్చాత్తాపడి వెలుపలికి పోయి సంతాపడి ఏడ్చాడు. చూడండి, మనం తప్పులు చేయటం సంగతి అలా ఉంచి ఆ తప్పుల కొరకు పశ్చాత్తాపడుతున్నామా? ఎస్, మనలో ఉన్న బలహీనతలను బట్టి, మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, మన అవిశ్వాసాన్ని బట్టి, మన ప్రార్థనాహీనతను బట్టి చాలాసార్లు శోధనకు లొంగిపోతుంటాం. లొంగిపోయిన తర్వాత నేను తప్పు చేశాను అని కుమిలిపోతూ కూర్చోవటమో, లేక నేను ఇక లేవలేను అని నిరుత్సాహంతో ఉండటమో సరి పద్ధతి కాదండి. నీవు ఏ స్థితిలో నుంచి పడితేవో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందన్నాడు ప్రభు. మరోసారి పశ్చాత్తాపడు. నీ తప్పును ఒప్పుకుంటే, నీ బలహీనతను ఒప్పుకుంటే యేసు ప్రభు తన రక్తంలో మనల్ని కడుగుతాడు. మనకు నూతన బలాన్ని, నూతన క్షమాపణని ఇచ్చి మనల్ని తన ప్రణాళిక చొప్పున వాడుకుంటాడు. అలా వాడుకున్న పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల నా ప్రభు దయ చూపించాడు, నన్ను ప్రేమించాడు, నన్ను క్షమించాడు,
నేను ఆయన ఎన్ని విధములుగా బాధ పెట్టినా, ఎన్ని విధములుగా నేను దోషినైనా, నా పాపముల కొరకు నేను పశ్చాత్తాపడ్డప్పుడు ఆయన దయతో, కృపతో నేను రక్షించబడ్డానన్న వారు సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటలను, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని, మారు మనస్సు అన్నప్పుడు పేరు మార్చుకోవటమో, మతం మార్చుకోవటమో, ఆచారాలు పద్ధతులు మార్చుకోవటం కాదండి. మనస్సు మారాలి. ప్రభువు నీ అంతరంగాన్ని మారుస్తాడు. ప్రభు ప్రేమతో నీ హృదయం నింపుకున్నప్పుడు, ప్రభు దయను నీవు గుర్తించినప్పుడు, దుష్టత్వాన్ని, కపటాన్ని, వేషధారణను, అసూయను, దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును, పాలను, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏ పాలు? కొత్తగా రక్షించబడిన తర్వాత కొత్తగా శిశువు పుట్టిందండి. ఆ బిడ్డ ఏమడుగుతుంది? బంగారపు గొలుసేయమంటదా? మంచి సిల్క్ డ్రెస్ వేయమంటదా? ఆ బిడ్డకు ఏమైనా పంచభక్ష పరమాణాలు కోరుతుందా? ఆ పసిబిడ్డ పాలను అపేక్షిస్తుంది. పాలు చాలు. ఆ స్వచ్ఛమైన తల్లి పాలు ఆ బిడ్డకు గుక్కెడు తాగ్గానే తృప్తినిస్తుంది, బలమునిస్తుంది. తల్లి పాలు తాగి పెరిగిన వారట చాలా ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందట వారికి. పెద్దవారైనా కూడా చాలా స్ట్రాంగ్ ఉంటారు, చాలా రెసిస్టెన్స్ ఉంటుంది అన్ని చిన్న చిన్న రోగాలన్నీ రావడానికి. ఈ పోతపాలు, డబ్బా పాలు పట్టించి పిల్లల్ని ఎప్పుడూ హాస్పిటల్ నెంబర్ తిప్పుతున్నారు. స్వచ్ఛమైన దేవుని వాక్యం వినేవారు విశ్వాసాభివృద్ధి పొందుతారు. ఎలా కల్తీ పాలు, డబ్బా పాలు తయారైనయో అలాగే కంప్యూటర్ మెసేజ్లు, కల్పితమైన కథలు, చెవులు దురదలు తీర్చే బోధలు ఎక్కువైపోయినాయండి. మీరు అలాంటి బోధలు, ఎన్నో కట్టు కథలు, ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు అనుకుంటూ ఎమోషనల్ రిలీజన్లో మీరు ఉన్నప్పుడు మీ అంతరంగానికి బలం దొరకదు. స్వచ్ఛమైన వాక్యం మోరు మనస్సు పొందండి. మీ అంతరంగంలో నుండి మార్పు రావాలి. మీరు మీ అంతటా మీరు సాతానును జయించే స్థాయికి ఎదగాలి. శోధన జయించే బలాన్ని పుంజుకోవాలి. అపవాదిని ఎలా ఎదిరించగలుగుతాం, శోధన ఎలా జయించగలుగుతామంటే దేవుని వాక్యం అనే పాలను అపేక్షించినప్పుడు ఆ వాక్య బలము, పాలుగా ఉన్న వాక్యము ఖడ్గముగా మనకు ఉంటుంది కనుక అపవాదిని మనం ఎదిరించగలుగుతాం. అందుకని మీరు మారు మనసు పొందితే మీ జీవితంలో ముఖ్యంగా కనబడే ఒక ప్రత్యేకత ఏంటంటే దేవుని వాక్యం కొరకు ఉబలాట పడుతూ ఉంటారు, ఆశిస్తూ ఉంటారు. వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యం ధ్యానించాలి, దేవుడు ఏం చెప్తాడో వినాలి, దేవుని చిత్తాన్ని ఎరగాలి, దేవుని ఆశ్చర్య కార్యాలు తెలుసుకోవాలనే ఆశ ఉంటుందండి. మీరు అనుదిన వినడానికి కూడి వచ్చినప్పుడు అలాంటి ఆశతో వస్తున్నారా? ఎవడో పాస్టర్ మాట్లాడుతున్నాడులే అనుకుంటూ వింటే ఏ ప్రయోజనం ఉండదండి. ఏ దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడినా నాతో దేవుడు మాట్లాడుతున్నాడా అన్నది నీవు గమనించి విశ్వాసంతో వింటే నీ అంతటా నీవు మోకాళ్ళుని దేవుని వాక్యాన్ని పఠించి ధ్యానిస్తే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతావు, బలపడతావు, విశ్వాస వీరుడిగా సిద్ధపడతావు. క్రొత్తగా జన్మించిన వాళ్ళకి కావాల్సినవి ఆర్భాటాలు, అట్టహాసాలు కాదండి. సంగీతాలు, పాటలు పక్కన పెట్టండి. మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, విరిగి నలిగిన హృదయము కలిగి వాక్యాన్ని హృదయానికి అనునయించుకొని వాక్యానుసారంగా నడతను సరిదిద్దుకొని వాక్యము కొరకు ఉబలాట పడాలి. ఒక చిన్న బిడ్డ పుట్టగానే ఏడుస్తుంది. దేని కొరకు? ఆటోమేటిక్గా ఆ బిడ్డకి పాల కొరకైన ఆకలి ఆ బిడ్డను ఏడ్చేటట్టు చేస్తుంది. నువ్వు రక్షించబడ్డ వ్యక్తివైతే నీకు వాక్యం మీద అంత ఇష్టం ఉంటుంది, వాక్యం కొరకు అంత ఆశపడతావు. వాక్యం చదవాలని నాకు ఆశ లేదండి, ప్రసంగాలు వింటమంటే నాకు విసుగుపడుతుందని అన్నావంటే నీ మనసు ఇంకా మారలేదని అర్థం, నువ్వు మారు మనసు పొందలేదని అర్థం.
నీ మారు మనసు అనేది శారీర సంబంధమైన ఊరికే ఉద్రేకపూరితమైందే కానీ ఆత్మ సంబంధమైందని కాదని అర్థం. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఆకలేస్తుందండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాం. ఆరోగ్యం పోతే మందం చేసినప్పుడు ఆకలి వేయదు, యాపిటైట్ ఉండదు. జ్వరం వచ్చినోడికి, జబ్బు వచ్చినోడికి తిండి మీద ఆశ ఉండదు. నీ పాప రోగము నిన్ను ఏదైనా శోధిస్తుంటే వాక్యానికి నువ్వు దూరం అయిపోతావు, మందిరానికి దూరం అయిపోతావు. దేవుని వాక్యం అంటే నీకు ఇష్టం ఉండదు. పరీక్షించుకోండి. రక్షించబడ్డారా? మీరు మారుమనసు పొందారా? ప్రభువులో ఎదుగుతున్నారా? వాక్యాన్ని ప్రేమిస్తున్నారా? వాక్యం కొరకు ఆతృత కలిగి ఉన్నారా? వాక్యం విన్నప్పుడు హృదయానికి అనునయించుకొని సంతోషిస్తున్నారా? పశ్చాత్తాపడుతున్నారా? విశ్వాసాభివృద్ధి పొందుతున్నారా? ఏమీ లేకుండా మంచి వాక్యం విన్నాం అని చెప్పేస్తే ప్రయోజనం లేదండి. వాక్యం మనల్ని స్పష్టంగా సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. మన స్థితిని మనకు తెలుసుకుంటూ చేస్తుంది. మన ప్రభు గొప్పతనాన్ని మనకు బయలుపరుస్తుంది. ఆయన వాక్యము వెల్లడి ఒకటితోడిని వెలుగలుగుతుంది. ఏది కాదు. చీకట్లో ఉన్నోడికి అన్నీ ఒకేలాగా ఉంటాయి కదా. దేవుని వాక్యం అనే పాలను అపేక్షించండి. ఎందుకంటే రక్షణలో ఎదుగు నిమిత్తం, రక్షణలో ఎదగాలి. మారు మనసు పొందటం అనేది ఒక క్షణంలో అయిపోతుందండి. మీరు మీ పాపంలో మనం ఒప్పుకునేయడం నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతులను మనల్ని పవిత్రులుగా చేస్తాడు. పూర్ణ హృదయంతో ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించని, నీవు నా కొరకు సిలువలో నీవు మరణించావని విశ్వాసంతో నువ్వు ప్రార్థిస్తే మరుక్షణం నువ్వు క్షమించబడిన వ్యక్తిగా దేవుడిని అంగీకరిస్తున్నాడు. కానీ పసిబిడ్డ పుట్టినప్పుడు ప్రసవ వేదన పడుతుంది తల్లి. కనిన తర్వాత ఆ తల్లి భారం తీరిపోయిందా? ఆ బిడ్డ పని అయిపోయిందా? ఆ బిడ్డ దిన అభివృద్ధి పొందాలి. పాలతో ప్రారంభించి తగిన సమయంలో బలమైన ఆహారము ఆ బిడ్డకు 6 నెలల్లో అన్నప్రాసం చేస్తున్నారు ఈ రోజుల్లో కదా. బలమైన ఆహారం పెట్టాలి. మీరు రక్షించబడి 6 నెలలు అయిందా? 6 సంవత్సరాలు అయిందా? ఇంకా పాలనే తాగుతూ కూర్చుంటే పౌలు అనేవాడు ఈ పాటికి మీరు బోధకులై ఉండాల్సింది, మీరు ఇంకా పసిపిల్లలే అని మిమ్మల్ని ఇంకా పాలతోనే పోషించాల్సి వస్తుంది. బలమైన ఆహారం లేదు. దేవుని వాక్యంలోని ప్రథమ పాఠాలు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు, స్వస్థతల గురించి, దేవుని ప్రేమను గురించి మనం వింటూ ఉన్నప్పుడు జీవితం అంతా అదే కాదండి. క్రీస్తు కొరకు శ్రమపడటం, క్రీస్తు కొరకు త్యాగం చేయటం, సిలువెత్తుకొని ఆయన వెంబడించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షించబడటం ఒక రోజులో అయింది, కానీ రక్షణలో ఎదగటానికి, క్రీస్తు సారూప్యంలోనికి మారటానికి మన జీవిత దినములన్నీ సరిపోవేమో. దినదినము దేవునితో నడుస్తుండగా, దేవుని మాట వింటుండగా, మనం రూపాంతర అనుభవాన్ని పొందుకుంటూ ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగా మనం చూస్తాము. మనము ఆయనను పోలి ఉందము. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఏమవుతామో తెలియదు, కానీ ప్రభు వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన్ని చూస్తాను, ఆయన వలే నేను ఉంటాను అని యోహాను రాసినట్లుగా ప్రభు రాకడ వరకు మనం వాక్యంతో బలపడుతూ దిద్దుకుంటూ వాక్యాన్ని ప్రేమించేవారికి ఉండాలి. బైబిల్ అంటే ఇష్టం ఉందా? బైబిల్ చదవటంలో ఆనందిస్తున్నారా? లేకపోతే సోషల్ మీడియాలోకి వెళ్ళి అంటే ఆ యొక్క చెత్త అంతా, లోకంలో ఉన్న వార్తలు, లోకంలో ఉన్న కథలు, లోకంలో ఉన్న జోక్స్, వాటిలో నీవు ఆనందిస్తుంటే నీకు ఇంకా మనసు మారలేదని అర్థమండి. నీ మనస్సు మారినప్పుడు నీ దృష్టి అంతా దేవుని మీద ఉంటుంది, నీ ఆశ అంతా ఆయన వాక్యం కొరకు ఉంటుంది, ఆయన మాటల కొరకు నీవు ఆత్రుత పడుతుంటావు. ఎంతమంది ప్రభువుని ప్రేమించేవారిగా ఉన్నాం, ఆయన వాక్యాన్ని ప్రేమించేవారిగా ఉన్నాం. ఎంతమంది ఇదిగో లాక్డౌన్ నుండి ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని అందిస్తుండగా నేను గమనిస్తున్నానండి. కొందరు అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడెంత ఆసక్తిగా వాక్యం విన్నారు, ఇప్పుడు అంత ఆసక్తిగా జవాబులు ఇస్తూ, లైవ్ చాట్లో టైప్ చేస్తూ, జూమ్లో ఉన్నోళ్ళైతే ఎదుర్కొంటే వారి ముఖాల్లోనే వారి ఆతృత, వారి అభిలాష కనపడుతూ ఉంటుంది. కానీ కొందరు ఏదో వచ్చి కూర్చున్నామన్నట్టుగా చర్చికి వెళ్ళాము, వచ్చాము, బైబిల్ చదువుకోవాలన్నారు కాబట్టి ఏదో ఒక అధ్యాయం చదివాము, మూసేసాము అన్నట్లుగా మీరు ఉన్నారంటే మీ హృదయం దేవుడితో సరిలేదన్నమాట. అసలు మీకు లోతైన రక్షణ అనుభవం లేనే లేదన్నమాట.
మిమ్మల్ని మీరే పరిశోధించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. నిజంగా మీరు విశ్వాసులేనా? నిజంగా మీరు మారుమనసు పొందారా? నిజంగా మీరు దేవుని మాటను ప్రేమించి ఆ వాక్యం విని వణుకుతున్నారా? ఎవడు నా మాట విని వణుకును వానినే నేను దృష్టిస్తున్నాను అన్నాడు ప్రభు. నీ వైపు తన దృష్టిని ఉంచి నీకు ఆలోచన చెప్పి నేను నడిపించాలంటే నీవు ఆయన మాటలు ఆసక్తితో వినటకు నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎంతమంది రోజున దేవునిని ప్రేమిస్తున్నారు, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారు, దేవుని సారూప్యంలోనికి మారాలని ఆశపడుతున్నారు. రోజు దేవుని వాక్యాన్ని మీ అంతటా మీరు వ్యక్తిగతంగా పఠించండి, ధ్యానించండి. వింటున్న వాక్యాన్ని విన్న తర్వాత దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. ఆ వాక్యములోని సత్యాలు మన హృదయాలను హత్తుకుంటాయి. చాలాసార్లు మీకు నేను వాక్యం చెప్పిన తర్వాత నేను బలపడటమే కాక ఆ తర్వాత మరలా అదే వాక్యాన్ని ధ్యానిస్తుంటే మరి అనేక సంగతులు నా హృదయానికి, నా జీవితానికి అవసరమైన విషయాలు ఆయన వాక్యంలో నుండి నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాను. దేవుని వాక్యం జీవం కలిగింది, మన ప్రతి అవసరతను తీర్చేది. వాక్యాన్ని వినండి, వాక్యానికి లోబడండి, వాక్యానుసారంగా జీవించండి, దివారాత్రములు వాక్యమును ధ్యానించండి. అప్పుడు మీరు చేయనివన్నీ సఫలమవుతాయి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి ఆయన రక్షించబడ్డాము, మారు మనసు పొందామని చెప్పుకునే మేము మా జీవితంలో ఆ సూచనలు చూచినట్లుగా నిన్ను ప్రేమించుటకు, నీ వాక్యమును ప్రేమించుటకు, నీ వాక్యానుసారంగా బ్రతుకుటకు మా చుట్టూ ఉన్నవారు మా ద్వారా, మా జీవితముల ద్వారా నీ మాటలు ఎరుగునట్లుగా నీ వాక్యము అనుసరించి నడుచుకుంటూ మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయండి. లోతైన స్థిరమైన రక్షణ లేనివారు, రక్షణ పొందినప్పటికీ ఎదుగుదల లేని వారిగా ఉన్నవారిని ఈ రోజున ప్రత్యేకంగా దర్శించి క్రీస్తు బోల జీవించాలనే ఆశతో బ్రతుకుటకు, దినదినాభివృద్ధి పొంది క్రీస్తు వలె ఉండుటకు, నీ సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 910100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారు లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి దూరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతకు దేవుని మహాకృప మీకు తోడైన కాక. కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. కడప పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరు తప్పకుండా హాజరవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి మేము చెన్నై నుంచి కడప వస్తున్నాం. రండి. అనేకులకు ఈ విషయాన్ని మీ కడపలో ఉన్న స్నేహితులకు, బంధువులకు, కడప, జమ్మల మరుగు, ఇంకా చుట్టుపక్కల చాలా ఊళ్ళు ఉన్నాయి కదండి, చుట్టుపక్కల ఉన్నవారు కూడా మధ్యాహ్నం సమయంలో వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రార్థించండి, హాజరవ్వండి, దీవించబడండి. గమనించండి, ఆగస్ట్ 19వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, మీ ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని ఆహ్వానించండి. కడపలోనే కాకుండా కడప పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా వచ్చి హాజరై ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. చిరునామా గమనించండి, ఆదిత్య కళ్యాణ మండపం, రెడ్డి కాలనీ, కడప. ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఉన్నటువంటి QR కోడ్ను మీరు స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త.
ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా.